తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మానవత్వం రక్త సంబంధాన్ని మరిచి ఆస్తి కోసం విలువలను కూడా పక్కన పెట్టి తోబుట్టిన సోదరుని నడి రోడ్డు మీద కర్రలతో చితకబాదిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కౌరు కాళికేశ్వరరావు 5 కుమారుల మధ్య స్థల వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తమ్ముడుపై 4 అన్నదమ్ములు వారి పిల్లలు విరుచుకుపడ్డారు. రోడ్డు మీద పడేసి కర్రలతో కొట్టారు. తీవ్రంగా గాయపడిన కౌరు మణిబాబును స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మొగల్తూరు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. స్థలం మాత్రం మాకు ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి. ఇంకా 5 సెంట్లు ఉన్నాయని అడిగినందుకు మా నాన్నగారిని ఇప్పటికి 3 సార్లు మాట్లాడితే కొడతామే అన్నారండి. ఎప్పుడు అడిగినప్పుడల్లా ఏదో గొడవ. ఇప్పటికి 3 సార్లు వచ్చామని గవర్నమెంట్ హాస్పిటల్. ఆయనే వాళ్ళని శివనారాయణ గారు, ఆదినారాయణ గారు, దేశీయ ఇంటి పక్క సరోజు కూడా వాళ్ళకి కూడా స్థలం ఇచ్చినట్టు చేశారండి. శ్రీను, రంగా, మురళి, కోరుకుంటాను వాళ్ళు కూడా కొంచెం దారుణంగా కొట్టారండి. ఇప్పటికి 3 సార్లు అండి. ఏఎస్సీ గారిని కలిసాము, అందరినీ కలిసామండి. ఎమ్మెల్యే గారిని కూడా కలిసామండి. గొడవ కోసం చెప్పని రోజులు లేవు. అందరికీ దండం పెట్టమని మాకు ఇలా ఉందని మాకు ఈ బాధ అని చెప్పి ఆ ఊళ్ళో ఉండడానికి కూడా భయపెడుతుంది. ప్రతిసారి ఏదైనా అడిగేటప్పటికి పక్కన వచ్చేది గొడవ పెట్టించడం ఇలా చేసి మాకు ఏమైనా న్యాయం చేయమని అడుగుతున్నాను. మా నాన్నగారి చెవులంతా అంత మంచిగా తల మీద కొట్టారు. నేను ఊళ్ళో కొన్ని కనీసం ఎవరి ఈ స్థలం గొడవలోనే మా నాన్న మా అమ్మగారి ప్రాణాలు పోయినట్టున్నాను. మమ్మల్ని కొట్టేసి వాళ్ళు కొట్టి దగ్గర ఆడపిల్లలమండి. వాళ్ళు కూడా చదివేద్దామని దొరికితే కొద్ది కొట్టడానికి చేస్తారు సార్. ఇది జరుగుతుందో అన్నది కాదు సార్. ఇప్పటికి 3 సార్లు స్థలం అడిగితే పక్కన చేతి కొట్టించడం లేదంటే అందరూ కలిసి మనం వేరుకొచ్చిన వచ్చి నైట్ తీసుకొట్టించడం చేశానండి. ఇదే హాస్పిటల్లో తల పగిన ఆల్రెడీ అప్పుడే 2 సార్లు అడ్మిట్ అయ్యామండి. ఏఎస్సీ మేడం కలిసామండి. ఏఎస్సీ సార్లు కలిసి ప్రతి ఒక్కరిని కలిసి ఉన్నామండి. అందరినీ ఎమ్మెల్యే గారితో సహా అందరినీ కలిసి అబ్బాయి స్థలం అడుగుతున్నాడు అంటాడు. 14 వచ్చాడంట. వచ్చి తలం 5 సెంట్లు వస్తుంది కదా ఇమ్మని అంటుంటే నేను గోడ కట్టేస్తాను నీకు ఇవ్వను, నేను కొనుక్కున్న తలం నీకు ఎత్తుమేంటి అనేసి అంటే ఖచ్చితంగా నీ అమ్మని తెంగిచ్చి ఎట్టుకొస్తున్నాను ఏంట్రా అలాగే అప్సింగా సరిగ్గా మొత్తం 4 కూడా దారుణంగా మాట్లాడారు. మాట్లాడుతూ వచ్చి ఈ అవతలుండి తడి అవతలుండి ఇటు పుంతలకి ఎత్తేసారండి. సట్టకి తగిలేసింది, అమ్మాయికి ఏమో పుంతలు తగిలేసింది, ఆ అమ్మాయికి ఆ పిల్లడికి ఏమో పొరుగు తగిలేసిందండి, ఆ అమ్మాయికి ఏమో సట్ట మీద తగిలేసిందండి. అలాగే మేము ఇంత లోపలికి వచ్చేసి ఉంటే మళ్ళీ లోపలికి రాడ్లు ఇచ్చుకునండి అయ్యండి సెంట్రింగ్ కర్రలు బోదరిచ్చుకుని మొత్తం అద్దరిని బాధేసి నన్నేమో చరిత్రని పడేసి కొట్టేశారు. అంతే పడిపోయి నాకు ఏమీ తెలియదు. ఓపెట్ కొట్టేసి పొద్దుటే సచివాలయం కాడికి ముద్రేద్దామని పిల్లల్ని తీసుకెళ్దాం. రాష్ట్రంలో ఏడాది కూటమి పాలనలో ప్రజలకు మోసాలు, కుట్రలు, వెన్నుపోట్లు తప్ప చేసిందేమీ లేదంటూ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. వైసీపీ రూపొందించిన జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే బ్రోచర్ను కడపలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంజాద్ బాషా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. గత వైసీపీ పాలనలో 95% హామీలను నెరవేర్చి ప్రజలకు మంచి చేశామని గుర్తు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ జెండా రెపరెపలాడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ సంవత్సరానికి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలు, మరి అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు అన్ని కూడా ఒక పుస్తక రూపంలో ప్రచురించి మరి ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది. మహిళలకు భద్రత లేదు ఈ రాష్ట్రంలో. ఈ సంవత్సర కాలంలో సుమారుగా 188 మంది ఈరోజు ఆత్మహత్యలు అత్యాచారాలు జరిగిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. 188 మంది మహిళలు మరి ఏదైతే అత్యాచారాలకు గురైన పరిస్థితి సంవత్సర కాలంలో ఎక్కడుండారు? ఈ ప్రభుత్వం ఎక్కడుంది? ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? మరి
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గతంలో చంద్రబాబు నాయుడు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చి 33,000 మహిళలు అదృశ్యమయ్యారని చెప్పి ఆ రోజు మాట్లాడారు పవన్ కళ్యాణ్. మరి ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చావు, నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఆ 33,000 మహిళల్లో ఎంతమందికి తీసుకురాగలిగావు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్. మరి ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పసి పిల్లలని కూడా చూడకోకుండా 3 ఏళ్ల పసి పిల్లల్ని కూడా అత్యాచారాలు చేస్తున్న పరిస్థితి. నిన్నటి దినం చూస్తే ఇంకా దారుణం. ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పం, స్వయంగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో ఒక కూలీ నాలి చేసుకునే ఒక మహిళ వాళ్ళ భర్త ఏదో అప్పులు చేస్తే మరి ఆ అప్పులు నేను కట్టానని ఆ భర్త పారిపోతే మరి ఆ భార్యను తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి నానా హింసలు చేసిన పరిస్థితి ఈరోజు మీడియాలో మనం చూసాం. మరి ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఈ తరహాలో మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే మరి ఎవరు కూడా నోరిప్పి మాట్లాడే పరిస్థితి లేదు. మరి మన రాష్ట్ర దౌర్భాగ్యం ఏమంటే మన రాష్ట్రానికి ఒక మహిళా హోంమంత్రి ఉంది. ఆ హోంమంత్రి ఎక్కడ ఉందో తెలియదు. జగన్మోహన్ రెడ్డిని తిట్టేదాని కోసం ముందుగా నిలబడుతుంది. ఆమె నీట్గా డ్రెస్అప్ అయ్యి మేకప్ చేసుకొని మీడియా ముందుకు వస్తుంది జగన్మోహన్ రెడ్డిని తిట్టేదాని కోసం. మరి ఈరోజు మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే, ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే, పసి పిల్లల్ని చూడకోకుండా వాళ్ళని అత్యాచారాలు చేసి వాళ్ళని చంపుతూ ఉంటే, వాళ్ళని హత్య చేస్తున్నా కూడా మరి ఏదైతే హోంమంత్రి మీడియా ముందుకు రాదు. మరి ఉప ముఖ్యమంత్రి మహిళల వైపు ఎవరైనా చూశారంటే వాళ్ళ తాట తీస్తారని చెప్పిన ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? ఎక్కడ దాచుకున్నావు? ఎక్కడ దాగినావు? సినిమాలు తీసుకుంటా ఉన్నాడు. ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. మరి మహిళా కమిషన్ ఉంది. మహిళా కమిషన్కి ఒక మహిళ చైర్మన్గా ఉంది. మరి ఆమె ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి. మరి ఈ రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటాయి, ఇన్ని అత్యాచారాలు జరుగుతూ ఉన్నా సిగ్గు లేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ మహిళా నాయకులకు నేను ఏదైతే చెప్తున్నాను. మహిళల భద్రత కోసం చిత్తూరు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చర్యల్లో భాగంగా డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందాలు ఆదేశాల మేరకు చిత్తూరులో డ్రోన్ల సహాయంతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. మహిళల భద్రతే ధ్యేయంగా పనిచేస్తామని ఎస్పీ తెలియజేశారు. అనుమానాస్పద కదలికలు ఉన్న సందర్భంలో వెంటనే గుర్తించి తక్షణమే స్పందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ బాల్కన్ దేశమైన క్రొయేషియాలో పర్యటించారు. ఈ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టించారు. జాగ్రబ్లోని హోటల్కు చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు అపూర్వ స్వాగతం పలికారు. వందే మాతరం, భారత్ మాతాకి జై నినాదాలతో ఆ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. సంప్రదాయ భారతీయ నృత్య ప్రదర్శనతో కూడిన సాంస్కృతిక కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. శ్వేత వస్త్రాలు ధరించిన కొందరు క్రొయేషియా జాతీయులు ప్రధాని మోదీతో కలిసి గాయత్రి మంత్రంతో పాటు ఇతర సంస్కృత శ్లోకాలను పఠించారు. ఇది భారత్ క్రొయేషియాల మధ్య ఉన్న బలమైన సాంస్కృతిక సంబంధాలకు నిదర్శనంగా నిలిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి పాశ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి నారా లోకేష్, రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి.
పల్నాడు జిల్లా రెంటపాళ్లలో మాజీ సీఎం జగన్ పర్యటన. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం లేవని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శ. రైతులు వ్యవసాయంలో సాంకేతికతను వినియోగించి అధిక లాభాలు పొందాలి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి సూచన. క్రొయేషియాలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు. గాయత్రి మంత్రం, సంస్కృత శ్లోకాలతో స్వాగతించిన క్రొయేషియన్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.